వినాయక చవితి సమయంలో రకరకాల వస్తువులతో గణనాథుని రూపొందించి పూజలు చేస్తుంటారు భక్తులు. కరోనా సమయంలోనూ కొందరు తమ సృజనాత్మకత చూపిస్తున్నారు. కరోనా కాలంలో జీవితంలో భాగమైపోయిన మాస్కులతో వినాయకుడిని తయారు చేశారు విశాఖలోని ఓ కాలనీ భక్తులు. 300 మాస్కులతో తయారైన విఘ్నేశ్వరుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మాస్కుల గణపయ్యపై మరిన్ని విశేషాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పూజలు అందుకునే గణనాథుడికి ఈ ఏడాది మండపాల్లో కొలువు తీరడానికి కరోనా అడ్డొచ్చింది. అయితే ఈ నేపథ్యంలో బయట కూడా ఎవరు పెద్ద పెద్ద మండపాల్లో అంగు ఆర్భటం లేకుండా ఎడవుడి లేకుండా పూజలు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులు వినూత్నంగా ఏడాది కరోనాకు సింబల్గా కొన్ని మాస్కులతో వినాయకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో కొంతమంది భక్తులు చాలా చోట్ల ఇళ్ల వద్దనే ఎటువంటి హంగామా లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మాస్కుల వినాయకుడిని తాడిచెట్టపాలెం పరిధిలో ఇక్కడ నిర్వహించారు, ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఏడాది ఎలా అనుకున్నారు మీరు ఈ వినాయక చవితి చేయడానికి? కానీ ఇంత సింపుల్గా చేస్తున్నారు, మీకు ఎలా అనిపించింది ఈ మాస్కులతో చేయాలనేసి ఆలోచన? ముందుగా నా పేరు హరిప్రసాద్ అండి. ఎన్టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ప్రతి ఏడాది ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి నేను ఇండివిజువల్గా అంటే చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే పిల్లలకి చాలా ఇష్టమైన దేవుడు, ప్రథమ పూజ చేసుకునే దేవుడు వినాయకుడే కాబట్టి చిన్నతనం నుంచి నాకు ఈ అలవాటు అండి. ప్రతి ఏడాది ఒక వినూత్న రీతిలో వినాయకుడిని నెలకొల్పుతూ ఒక సందేశం అనేది ఇవ్వడం ఒక సమాజ బాధ్యతగా చేసేవాడిని. బట్ ఈ ఏడాది అందరికీ తెలిసిందే, అందరం కూడా క్లిష్ట పరిస్థితిలో అందరూ అనారోగ్యంతో చాలా విపత్తమైన ఒక కరోనా అంటూ వ్యాధి అయినటువంటి వైరస్తో పోరాటం చేస్తున్నాం. సో అలాంటి వ్యాధి నుంచి స్వామివారిని మనందరం కూడా బాగుండాలనే ఉద్దేశంతో అంటే చెయ్యకూడదు అంటే చాలా ఆంక్షలు గవర్నమెంట్ విధులు అవి పెట్టినప్పటికి కూడా మండపాలు అవి అయ్యేది అన్నారు కాబట్టి సింపుల్గా ఒక చిన్న రూమ్లో వినాయకుడిని ఎలాగైనా ఈ ఏడాది కోవిడ్కి అవేర్నెస్ చేయాలి, ఇంకా ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఈ మాస్క్ వినాయకుడిని రూపుదిద్దడం జరిగింది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు ప్రపంచ దేశాలందరూ కూడా మనం అంటే కనిపించిన భగవంతుడినే మనం కొలుస్తాం. వ్యాక్సిన్ అయితే ఇంకా రాలేదు, బట్ ఆయుధాలు అయితే శానిటైజర్ అలాగే మాస్క్. దేవుడిని చూడడానికి వచ్చే భక్తులకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే మాస్కులు ఇస్తున్నారు అయితే ఇంకా అంటే చాలా మంది గుంపులుగా వచ్చే అవకాశం ఉంది కదా, అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రజల్లో ఆల్రెడీ కోవిడ్ గురించి అయితే మనం 5 నెలల నుంచి పోరాటం మీద ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ దీని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని గవర్నమెంట్ వారైతేనే మీడియా వాళ్ళైతేనే అందరూ సహకారంతో అవేర్నెస్ అయితే వెళ్ళింది. బట్ ఈవెన్తో ఇది వెళ్తున్నప్పటికీ నా ప్రయత్నంగా వచ్చే వాళ్ళు ఇంకా ఎవరైనా మూర్ఖత్వంగా ఉంటే అట్లీస్ట్ ఈ వినాయకుడిని చూసి ఆయనే సాక్షాత్తు ఆ మాస్క్ రూపంలో రూపుతుంది మనకి అలంకార రూపంలో ఒక మెసేజ్ ఇస్తున్నారు, మాస్క్ వేసుకోండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ యొక్క వైరస్ అంతమయ్యే వరకు ఈ యొక్క పరిస్థితి తప్పదని చెప్పమ్మా. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా అనిపిస్తుంది తేడా? లాస్ట్ ఇయర్ అంతా అంటే అన్నికి అనుకూలంగా చేశాడు, ఈ ఇయర్ మరి ఏదో అలాగే చెయ్యాలని చేశాడు అంతే. కాకపోతే బాగుంది, బాగా చేశాడు. అంటే అవేర్నెస్ ఎంత ఉపయోగపడుతుంది మాస్కులతో పెట్టుకోవడం? అంటే చిన్నపిల్లలైనా మరి పెద్దోళ్ళైనా అంటే చాలా మంది మూర్ఖత్వంగా పెట్టుకోకుండా వస్తారు కదా, వాళ్ళకి మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయాలని అన్ని అలా ఈ పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 300 మాస్కులని ఈ వినాయకుడు తయారు చేయడానికి ఉపయోగించారు. ప్రతి ఒక్కరు కూడా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి. అయితే దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా శానిటైజర్ విధిగా రాసుకుని అదేవిధంగా ఖచ్చితంగా మాస్కులు వేసుకుంటే ఈ కరోనాను చాలా వీలైనంత త్వరగా మనం దూరం పెట్టొచ్చని కూడా ఇక్కడ భక్తులు భావిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖపట్నం నుండి.